దేశవ్యాప్తంగా జరుగుతున్న బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. యూపీ సహా పలు ప్రాంతాల్లో బుల్డోజర్ల కూల్చివేతల విషయంలో పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువడించింది. కేవలం ఆరోపణలతో ఏకపక్షంగా పౌరుల ఇల్లు కూల్చివేయడం రాజ్యాంగ చట్టాన్ని, అధికారుల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని వివరించింది. కార్యనిర్వాహక వర్గం అధికారులు చట్టవిరుద్ధంగా ఆస్తులను నిర్ధారించి కూల్చివేయడం సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది. నిందితులపై ఎలాంటి చర్యకైనా ముందు న్యాయమైన విచారణ జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారులు ఆస్తులను లీగల్, ఇల్లీగల్ అని నిర్ధారించడం తగదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అక్రమ కట్టడాలపై బుల్డోజర్ యాక్షన్ కు దిగే ముందు పాటించాల్సిన గైడ్ లైన్స్ ను సుప్రీంకోర్టు వివరించింది. ఆ ప్రాపర్టీ ఓనర్ కు 15 రోజుల ముందుగా షోకాస్ నోటీసులు ఇవ్వాలంది. ఒకటి రిజిస్టర్ పోస్ట్ లో పంపాలి, మరొకటి ప్రాపర్టీపై నేరుగా అతికించాలని సూచించింది. ఉల్లంఘించిన రూల్స్, కూల్చివేతలకు కారణాలు వివరించాలని, కూల్చివేతను వీడియో తీయించాలని ఆదేశించింది. ఇందులో ఏది పాటించకున్నా కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. నష్టపరిహారంగా అధికారుల జీతం నుంచి జరిమానా వసూలు చేస్తామని సుప్రీంకోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.